నమస్కారం అండి. నా పేరు నాగలక్ష్మి. నేను వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. అలా చెప్పడంలో చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇది గవర్నమెంట్ జాబ్ సాధించడం వెనకాల చాలా స్ట్రగుల్సే ఫేస్ చేశాను నేను. లాస్ట్ 1 ఇయర్ నుండి నేను గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపరేషన్లో ఉన్నాను. ప్రిపరేషన్ అయిపోయింది, ఎగ్జామ్స్ రాశాను, మంచిగానే రాశాను. కానీ ఎక్కడో ఒక తోన మనకు భయం అనేది ఉండే, ఎలా వస్తుందో ఏంటో రిజల్ట్ అని. కానీ ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ప్రియా మేడం గారి నెంబర్ నాకు దొరికింది. నేను మేడం గారికి కాల్ చేశాను. మేడం గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా డౌట్స్ ఉండే, నా సిచ్యువేషన్ మొత్తం మేడం గారికి వివరించాను. మేడం కూల్గా విన్నారు. విన్న తర్వాత చాలా సజెషన్స్ ఇచ్చారు. నేను వాటిని ఫాలో అయ్యాను. తర్వాత మేడం గారు 21 డేస్ క్లాస్ పెట్టారు. నేను ఇమీడియట్గా, నాకు ఎందుకో తెలియదు, మేడం గారు ఏ చెప్తే నాకు అది నమ్మకం అనేది ఏర్పడింది బాగా. నేను ఆ క్లాస్లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన ఒక కొన్ని రోజుల్లోనే, వితిన్ ఫ్యూ డేస్లోనే నాకు అంతా మంచి జరుగుతుంది. డే అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండడము, చాలా హ్యాపీగా ఉండడం, అదేంటో తెలియదు, ఏదో పవర్ వచ్చిన ఫీలింగ్ ఉంటుండే మంచిగా. అలా 21 డేస్ క్లాస్ అయిపోయిన తర్వాత నాకు రిజల్ట్ రానే వచ్చింది. 1:2 లిస్ట్ పెట్టాడు. ఒక జాబ్కి 2 క్యాండిడేట్స్ని పెట్టాడు. అందులో నా పేరు ఉంది. కానీ ఇంకా ఏమైంది అని అంటే, నాది బీసీ, నాకు బీసీకి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి లేకుండే. అప్పుడు ఏమైందంటే, ఆ టైంలో మా ఊర్లోకి ఎంఆర్ఓ కొత్తగా జాయిన్ అయ్యాడు. అతను ఇంకా ఇన్ఛార్జ్ తీసుకోలేకుండే. ఆ సైన్ చేయడానికి చాలా ఇబ్బంది పెట్టిండు. నాకు 2 డేస్ అయితే నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, అతనేమో సైన్ చేయట్లేదు. ఇంకా మేడం గారు చెప్తున్నారు, నాకు వాటర్ ఎలిమెంట్స్ చేసుకోమని చెప్తున్నాడు. నేను మెడిటేషన్ చేస్తున్నాను, ఇంకా ఆన్లోనే ఉన్నా. ఇంకా 24 అవర్స్ నేను మెడిటేషన్లోనే ఉన్నా, అది అసలునే ఉన్నా. నాకు వచ్చేసింది, సర్టిఫికెట్స్ వచ్చేసినాయి. నేను సర్టిఫికెట్స్ తీసుకున్నాను, వెరిఫికేషన్కి వెళ్ళాను, నాకు జాబ్ వచ్చేసింది అని అఫర్మేషన్స్ చెప్పుకుంటూనే ఉన్నాను 24 అవర్స్. అన్నంత పని అయ్యింది, నాకు సర్టిఫికెట్ చేతికి వచ్చింది. తర్వాత నేను వెరిఫికేషన్కి కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా వెరిఫికేషన్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయిపోయింది. ఆ తర్వాత 1 వీక్ తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చే వరకు కూడా నేను ఇంకా అఫర్మేషన్స్ చేస్తూనే ఉన్నా. మేడం గారు చెప్పినవన్నీ ఫాలో అయ్యాను. నేను అఫర్మేషన్ చేస్తూనే ఉన్నాను. రిజల్ట్ వచ్చింది. దాంట్లో నా నేమ్ ఉంది. నా డ్రీమ్ అది, నా చిరకాల కోరిక అంటారే, అది నా డ్రీమ్. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం నా డ్రీము. అది మొత్తానికి నేను సాధించాను. థ్యాంక్ యూ ప్రియా మేడం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా మేడం. ఐ లవ్ యూ ప్రియా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నా క్రెడిట్ ఎంతుందో మీ సాధన కూడా అంతే ఉంది. ఎస్, మనం బ్రహ్మముహూర్తంలో ఏదైతే మేనిఫెస్టేషన్ చేశామో దాని ఫలితమే మీ గవర్నమెంట్ జాబ్. ఎస్ మ్యామ్. 1:1 రేషియో అంటే గ్రేట్ కదా. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.